రైట్. ఇది ఇక్కడ మాకు ఈ శంషాబాద్ తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుందనే దాని మీద యాక్చువల్గా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము. అన్ని చోట్ల ఇట్లా మాకు వచ్చిన కంప్లైంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివిధ చోట్ల ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్, అసలు ఏం జరుగుతుంది అనేది క్షేత్రస్థాయిలో తెలుసుకుందాం అని చెప్పి వచ్చాము. దీని మీద డీటెయిల్స్ అన్నీ తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నవన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా ఫెన్స్ చేసుకొని చాలా చోట్ల ఏది ల్యాండ్లో డంపింగ్ చేయటము, ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తాము అనేది చూసాము. అటువంటి ముందు మనం త్వరితగతిన అంటే ఇమీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకొని త్వరలో ఇట్లాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని దీన్ని లాంగ్ కోఆర్డినేట్స్ కూడా, అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి, తీసుకున్న తర్వాత దానితో మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం రేపు మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్నిటి కూడా ఫిక్స్ చేసి, ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ ద్వారా మేము మానిటర్ చేస్తుంటాము, రేపు ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సెక్యూర్ చేసుకొని దాని ద్వారా మానిటరింగ్ ఎంత అయిందని చూస్తున్నాం కదా. ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు? ఇది 2.5 ఎకరాలు ఇక్కడ. సో అక్కడ నెక్స్ట్ ఇంకో 10 ఎకరాలు శ్మశాన వాటికలు సర్వే నెంబర్ 108 అని అన్నారు. ఇది 109లో 2.5 ఎకరాల్లో కొంత జరిగింది. సో ఈ ఎంక్రోచ్ అయిన వాళ్ళ మీద కేసెస్ పెడతాము. ఇక్కడ పక్కన లేఅవుట్ వాళ్ళు డెవలప్ చేస్తూ దీన్ని పార్క్గా చూపించి చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఇమీడియట్గా హైదరాబాద్ తరఫు నుంచి కేసెస్ ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తారు. ఈ కేసెస్ అన్నీ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ రాగానే మాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇంతకుముందు ధర్మగిరి దగ్గర కూడా దాంట్లో కూడా ఏంటంటే అది యాక్చువల్గా ఒక కుంటని కబ్జా చేశారనేది అప్పుడు కంప్లైంట్. సో దాంట్లో ఇది ఆల్రెడీ అమ్మేసినారు, అంటే విల్లాసు లేకపోతే చాలామంది కొనుక్కున్నారు. సో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనతో మేము దాంట్లో ఫర్దర్గా, అంటే ఎవరైతే కొన్నారో ఎప్పుడో జరిగినాయి అది చెరువునే, బట్ ఆ కుంటను ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళు చేసిన వాళ్ళని. బట్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు. సరే అయింది. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మటుకు జరిగితే వాటిని ఎట్లయినా కానీ కూడా స్టేటెడ్ పాలసీ కింద వాటిని తప్పకుండా వాళ్ళని ప్రాసెస్ ఫాలో అవుతూ లీగల్ ప్రాసెస్ అటువంటివన్నీ తొలగించడం కూడా జరుగుతుంది. ఈ శ్మశానంలో